హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇలా సన్నటి క్లాత్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చినప్పుడు దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనకి ఇలా థ్రెడ్ కనిపిస్తుందండి. చూడండి, ఇలా థ్రెడ్ వైట్గా బయటకు కనిపిస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు మళ్ళీ నేను ఇది శారీ క్లాత్తో వేస్తున్నానండి. ఈ శారీ క్లాత్ పైన వైట్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ క్లాత్ మనం దీన్ని ఇలా లోపలికి ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు ఇలా కనిపించే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకనే నేను దీన్ని ఎలా స్టిచ్ చేయనో చూపిస్తాను. చూడండి, నేను ఓన్లీ ఇలా శారీ పీస్ని మాత్రం ఇలా జాయింటింగ్స్ చేసుకొని పెట్టుకున్నానండి. మనం మామూలుగా ఇన్విజిబుల్ పైపింగ్ వేయకుండా మామూలు పైపింగ్ వేస్తే దాన్ని ఇలా సైడ్కి ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటాం కదా, ఈ స్టిచ్ వేయకుండా ఇలా డబల్ క్లాత్తో ఎలా వేస్తామో చూపిస్తాను. చూడండి, ఈ క్లాత్ ఎంత పల్చగా ఉంది, కింద ఉన్న వైట్ మొత్తం ఏర్పడుతుంది, అంత పల్చగా ఉందండి క్లాత్. దీనికి మనము లైనింగ్ క్లాత్ను జాయింట్ చేసేసి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము క్లాత్ రాంగ్ సైడ్ పెట్టాలండి. కింద ఉన్న క్లాత్ రాంగ్ సైడ్ పెట్టి ఈ క్లాత్ పైన మనం లైనింగ్ క్లాత్ పెడుతున్నాం కదా, అది రైట్ సైడ్ పెట్టేసుకొని దీన్ని ఫస్ట్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, థ్రెడ్ కనిపించకుండా, క్లాత్ కనిపించకుండా నీట్గా ఉంటుందండి. అలా అయితే ఇప్పుడు మనం ఇలా ఒకటి పెట్టేసుకున్నాం కదా స్టిచ్, ఇది కరెక్ట్గా ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఈ వైపు నుండి మనం ఇది ఏ షేప్ ఉందో ఆ షేప్ పైనుండి కనిపిస్తుంది కదా, ఈజీ ప్రాసెస్గా మనం మళ్ళీ దీనిపైనుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలండి. మనకు ఈ సన్నటి క్లాతులు అటు ఇటు జారిపోతుంటాయి కదా, ఇవి చాలా జారిపోతుంది ఇవి. దీనికి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాం. చూడండి, ఇలా చేస్తే మనకి ముడతలు అయితే ఏమీ రాకుండా నీట్గా ఉంటుందండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైన్ని ఒక దగ్గర జాయింటింగ్ చేసేసుకున్నాం కదా, దీనికి మనం పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము మామూలుగా అయితే క్లాత్ని ఇలా సింగిల్గానే ఉంచేసుకుంటాం కదండి, కానీ దీన్ని ఫస్ట్ మనము ఇలా ఒక డబల్ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ జారిపోతుంది కదండి, మనకు జారిపోకుండా మనకు స్టిచ్చింగ్ పైపింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, దీన్ని కొంచెం దూరంగా, ఇది ఈజీగా ఉంటుందండి. మళ్ళీ ఈ క్లాత్ పల్చగా ఉన్న దాని మధ్యలో నుండి అయితే దారం కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ దారం ఎలాగో మనకు వైట్ కలర్ ఉంటుంది, ఇది రెడ్ కలర్ ఉంది. అదే సింగిల్ లేయర్ పెట్టేసామనుకో మనకు దారం మొత్తం కనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు మనం దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే అసలు దారం కనిపించదు, మళ్ళీ స్టిచ్చింగ్ కూడా మనకు నీట్గా ఉంటుందండి, బాగుంటుంది లుక్. చూడండి, ఇలానే మనకు సరిపడా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా తీసేసుకొని నేనైతే దీన్ని ఇలా రెడీ చేసేసుకున్నాను. చూడండి, ఫస్ట్ మనం దీనిపైనుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేస్తున్నప్పుడు క్లాత్ కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి తప్పకుండా. ఎందుకంటే మనకి ఈ 2 లేయర్స్ వచ్చాయి కదా మనం పైపింగ్ వేసే క్లాత్, ఆ క్లాత్ సడన్గా జారిపోయినా కానీ పైపింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనం కొంచెం చూసుకుంటూ ఒకసారి స్టిచ్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ విప్పే పని ఉండదు అన్నమాట. చూడండి, ఇది డబల్ ఫోల్డింగ్ మీదనే నేనైతే ఇది చూడండి, ఇది డబల్గా స్టిచ్ చేశాను. స్టిచ్ చేయకుండా ఇలా ఉంటుందన్నమాట, స్టిచ్ చేసింది ఇలా ఉంటుంది. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి. అయ్యో క్లాత్లో నుండి థ్రెడ్ ఈ పైపింగ్ దారం కనిపిస్తుంది, ఎలా ఉంటుందో అని అనుకోకుండా ఇలా ట్రై చేసి అయితే చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇలా వచ్చేసింది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఒకసారి కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్లాత్ ఉండద్దండి, ఇది క్లాత్ ఎక్కువ ఉంటే పైపింగ్ నీట్గా రాదు. చూడండి, ఇలా చూస్తే మనకు క్లాత్ అంతా స్టిచ్ వచ్చినట్లు ఏర్పడుతుంది కదా. ఇలా ఒకసారి చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇటువైపున ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి
దీనిపైనే థ్రెడ్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా థ్రెడ్ ఉన్నప్పుడు దీన్ని ఇలా కిందకి లోపల నుండి ఫోల్డింగ్ చేసేయాలి. థ్రెడ్ పైన వైపున ఇలా ఉండేసి దీన్ని కింద వైపుకు ఇలా చేసేయాలన్నమాట. ఇలా చేస్తే మనకు ఇన్విజిబుల్ పైపుల్ మోడలే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ మనకు థ్రెడ్లో నుండి దారం కనిపించే బాధ కూడా ఉండదు. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే ఈ క్లాత్ పైన లోపల నుండి మనకు వైట్గా ఈ డిజైన్ వచ్చింది మొత్తం కనిపిస్తుందండి. ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే ఇలాంటి క్లాత్లకు చేయకపోవడమే బెటరు. మనము ఇన్విజిబుల్ పైపింగ్ లుక్ నీట్గా ఉంటుంది, కానీ బ్లౌజ్ క్లాత్ చూస్తే మాత్రం అంత బాగోదు, అంత కనిపిస్తుంది కదా. మనం ఇంత నీట్గా వేసి కూడా అక్కడ కనిపించేసరికి దాని లుక్ అయితే అలా వెళ్ళిపోతుంది. చూడండి, దీన్ని అయితే నేను ఇలానే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మనకు థ్రెడ్ది కనిపిస్తుందండి, థ్రెడ్ ఎంత అయితే వస్తుందో అంతే గ్యాప్ మనం ఇలా చూసుకుంటూ దీన్ని కిందకైతే ఫోల్డింగ్ చేసేస్తున్నాను నేను. మనం కొంచెం సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఈ ప్రాబ్లం ఏది ఉండదండి. నేను యాక్చువల్గా అన్నీ ఇన్విజిబుల్ పైపింగే వేస్తాను, అసలు మామూలుగా ఇలా స్టిచ్ చేయను. కానీ ఈ క్లాత్ తేడా ఉంది కదండి, మనము అంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినా కానీ లుక్ రాంది ఎందుకు మనం అంత కష్టపడి. అందుకనే ఇలా కూడా ఒకసారి చూపిద్దాం మీకు అనేసి, కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. చూడండి, మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఉంది, మళ్ళీ ఒక స్టిచ్ వేసేసామనుకో నీట్గా అయిపోతుంది. అసలు ఇన్విజిబుల్ పైపింగ్ లాగానే రాలేదా, ఇది నీట్గా ఉంది కదా. చూడండి, ఇలా అయితే మనకు కనిపించదు అనమాట. మళ్ళీ దీనిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. ఇది క్లాత్ సన్నగా ఉంది కదండి, అందుకనే నేనైతే ఈ మోడల్లో స్టిచ్ చేస్తున్నాను పైపింగ్. లేకపోతే తప్పకుండా నేను ఇన్విజిబుల్ పైపింగే వేస్తానండి, వేరే ఏ మోడల్ చేయను. ఎందుకంటే లుక్ అదే బాగుంటుంది కదా, నాకైతే అదే బాగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకు వెనుకకి ఇలా ఉంటుందన్నమాట, ఇటు ఇలా ఉంటుంది. చూడండి, పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసింది. ఇలా అయినా కానీ బాగుంది కదండి. అలానే మనము అన్నింటికి అలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఒక హ్యాండ్ అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్కి కూడా నేను ఇలానే స్టిచ్ చేసుకుంటానండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.